నీ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించు. ఆంగ్లం మూలం డాక్టర్ కెఎస్ గారి 39వ ప్రవచనం. తెలుగు అనువాదం తాడిమీటి సత్యనారాయణ. చాలామంది తాము చేసే వృత్తిలో సంతృప్తి సంతోషాలుండవు. కానీ జీవించి ఉన్నంతకాలం ఏదో ఒక వృత్తి చేయక తప్పదు. ఏ పని చేయవలసి వచ్చినా అది నచ్చినా నచ్చకపోయినా దానిని మన శక్తి కొలది భక్తి శ్రద్ధలతో నిర్వర్తించాలి. అది భగవంతుని సంకల్పమని భావించి ఆ వృత్తిని చేపట్టాలి. మన శక్తి మేరకు మనం చెయ్యాలి అనే భావన ఉండాలి. ఆపై చేసిన పని యొక్క ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి. ఇట్లాగ చేయడం వల్ల మన మనస్సు పరిశుద్ధమవుతుంది. వృత్తిలో సడలుబాటు కానీ, తేలికగా తీసుకోవడం కానీ, షరతులు కూడినట్టుది కానీ ఉండకూడదు. మహాభారతంలో ఒక కథ ఉంది. తపస్శీలుడైన కౌశికుడనే బ్రాహ్మణుడు ఒకనాడు ఒక చెట్టు క్రింద ఆసీనుడై తపస్సులో మునిగి ఉంటాడు. అప్పుడు చెట్టుపై వ్రాలి ఉన్న ఒక కొక్కెర అతనిపై రెట్ట వేసింది. కౌశికుడు మండిపడి ఎర్రని కళ్ళతో ఆ కొక్కెరను చూశాడు. ఆయన చూపు ఆ కొక్కెర మీద పడగానే అది మాడి మసి అయిపోయింది. తనకింత శక్తి ఉందా అని అతడు ఆశ్చర్యపోయాడు. ఒక తడవ తన శక్తి ఏమిటో ఎటువంటిదో తెలిసిన తర్వాత అతనిలో అహంకారం ఎక్కువైపోయింది. ఆ పట్టణంలో భిక్షకై వీధి వీధి తిరుగుతూ చివరకు ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అని పిలుపునిచ్చాడు. ఆ ఇంటి గృహస్థురాలు బయటకు రాలేదు. ఆమె పతివ్రత. ఆమె అత్తమామల సేవలో నిమగ్నమై ఉంది. అదే ఆమె ధర్మమని భావించింది. కొంత సమయమయ్యాక బయటకు వచ్చి ఋషికి భిక్ష నొసగింది. ఋషి ఆగ్రహంతో ఊగిపోయాడు. భిక్షమివ్వటానికి ఇంత ఆలస్యమా అని, ఇంత సమయం అతనిని ఆమె వేచి ఉంచేలాగున చేసిందే అని ఆమె నిర్లక్ష్యానికి కుమిలిపోయాడు. కొక్కెరను చూసినట్లే ఆమెపై తన దృష్టిని సారించాడు ఆ ఋషి. కానీ ఆమెను ఆ చూపులు ఏమీ చేయలేకపోయాయి. అతని ఆగ్రహాన్ని చూసి ఆమె, ఓయి, నేను ఏమైనా కొక్కెరననుకున్నావా? నీ చూపులు పడి బూడిద అయిపోవడానికి అన్నది. ఋషి ఆమె మాటలు విన్నాడు. ఆమె ఒక సాధారణ స్త్రీ కాదు అని భావించాడు. వెంటనే అతని గొంతు మారింది. అరణ్యంలో జరిగిన విషయం మీకు ఎట్లాగ తెలుసు అని ప్రశ్నించాడు. నేను కొంత ఆలస్యంగా భిక్ష పెట్టినందుకు మీరు ఆగ్రహించారు. మీరు కొంత సమయం వేచి ఉండవలసి వచ్చింది. నా అత్తమామలకు పరిచర్యలు చెయ్యాలి. అది నా ధర్మం కాదా? మీరు ఋషులు, ఆగ్రహం చెందకూడదు అని ఆయనతో పలికింది ఆ పతివ్రత. కౌశికుడు ఇది విని, అమ్మా, మీరు సాధారణ వ్యక్తి కాదు. ధర్మం అంటే ఏమిటో నాకు బోధించండి. నేనేమి చేయాలి అని ప్రాధేయపడ్డాడు. నేను మీకు బోధించలేను. పక్కనే ఉన్న పట్టణంలో ధర్మవ్యాధుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మీకు ధర్మం బోధించగల వ్యక్తి అన్నది ఆమె. కౌశికుడు పక్క పట్టణానికి వెళ్ళి ధర్మవ్యాధుని గురించి వివరాలు అడిగారు. చివరకు అతని గృహాన్ని చేరుకున్నాడు. ఆ ఇంటిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. అదొక మాంస విక్రయ అంగడి. ధర్మవ్యాధుడు జంతు మాంసమును ముక్కలు చేసి అమ్ముతున్నాడు. అతడు ధర్మవ్యాధుడు అవునో కాదో అనే సంశయంతో తిరిగి నిర్ధారణ చేసుకున్న తర్వాత కొంచెం వెనుకాడుతూ ఆ కిరాతుని కలిశాడు. కిరాతుడైన ధర్మవ్యాధుడు కౌశికుని చూసి, పక్క నగరంలో ఒక పతివ్రతా తిలకం కదా మేము ఇక్కడికి రమ్మని చెప్పింది అన్నాడు. కౌశికుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఇలాగ జరగడం రెండవ మారు. అవును, ఆమె నన్ను ఇక్కడికి పంపారు. మీరు నాకు ధర్మం బోధించాలి అని కోరాడు. సరే, బోధిస్తాను, కానీ ఇప్పుడు కాదు. నా పని ముగించిన పిదప చెబుతాను అన్నాడు ధర్మవ్యాధుడు. ఆ మహాభారత కథ ఎంతో ఆసక్తికరమైంది. ఒక కిరాతకుడు ఋషికి ధర్మాన్ని బోధించడమా? కౌశిక, కిరాతుడను నేను. అదే నా వృత్తి. ఇదే వంశపారపర్యంగా వచ్చింది ఈ వృత్తి. నాకు అది తప్ప వేరే మార్గం లేదు. నా వృత్తిని నా శక్తి మేరకు ఏ లోపం లేకుండా చేస్తున్నాను. పలు రకాలైన వృత్తులను ఆచరించేవారుంటారు. ప్రతి ఒక్కరూ వారి వృత్తులను నిర్వర్తించాలి. నేను నా వృత్తితో పాటు నా తల్లిదండ్రులను, సంసారాన్ని పోషించాలి. వారికి సేవ చేయాలి. ఏది ఏమైనా వారి వారి పనులు చేసుకోవాల్సింది. చేసిన కర్మఫలాన్ని ఈశ్వరునికి అర్పించాలి. ఇది కావాలి, అది కావాలి అని ఆశించకూడదు. ఇది చేస్తాము, అది చేస్తాము అనవద్దు. నీకు నచ్చిన పనిని నీ శక్తి మేరకు నిర్వర్తించు అని ధర్మవ్యాధుడు బోధించాడు కౌశికునితో. ఒకమారు ఒకరు శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి, నాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదు అన్నారు. ఆ వ్యాపారం మంచిది కాదని నీకెట్లా తెలుసు అని ప్రశ్నించారు శ్రీరామకృష్ణ అతనిని. కర్మ చేయవలసిందే,
వ్యాపారం లేకుండా ఈ ప్రపంచం ఉండగలదా? వినియోగదారులు నీ దగ్గరకు వస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు సంతృప్తి చెంది తిరిగి వెళ్ళాలి కదా. వ్యాపారులు లాభాలు గడించకపోతే జీవించలేరు కదా. కానీ వినియోగదారులను దోచుకోకూడదు. వినియోగదారులు సంతృప్తికరంగా ఉంటే మీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినట్లే. కారణం వారందరూ మీ అతిథులే. ఎందరినో కాదని మీ అంగడికి ఎందుకు రావాలి? అట్టి వైఖరిని మీరు కలిగి ఉండాలి. దానికి భగవంతుని అనుగ్రహం కావాలి అని పలికారు శ్రీరామకృష్ణ. ఎవరు ఎట్టి పదవిలో ఉన్నా ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. ఆ పదవి నిర్ధారించే కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. పెద్ద పదవులు ఊరికే వస్తాయా? బాధ్యతతో కూడిన పదవిని ఆ భగవంతుడే ఇచ్చాడనే నమ్మకం ఉండాలి. బాధ్యతలను ప్రజోపకారానికై శక్తి మేరకు నిర్వర్తించాలి. శ్రీ భక్తి వేదాంత ప్రభుపాద గురించి అందరూ వినే ఉంటారు. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు. ఆ సంస్థను 1969లో ప్రారంభించారు. ప్రపంచంలో అది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సంస్థగా రూపొందింది. ఎందరో సంపన్నులు సర్వం త్యాగం చేసి ఆ సంస్థలో చేరారు. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుని కుమార్తె సర్వము త్యజించి అందుచేరింది. 35 సంవత్సరాల వయస్సు గల ఆమె ఆ సంస్థలో చేరింది. అమెరికాలో ఆ సంస్థ ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతుంది. అంత ఎత్తుకు ఎదిగిందంటే ఎవ్వరూ నమ్మలేరు. అంతటి ప్రజాదరణ పొందిన సంస్థ అది. అమెరికా దేశపు వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. శీతాకాలం కురిసే మంచులో కృష్ణ చైతన్య భక్తులు భారతీయ దుస్తులు ధరించేవారు. ఉదయం 4 గంటలకే మేల్కొని పాలు పితికేవారు. గోవులను పూజించేవారు. అంతేనా, శుద్ధమైన శాకాహార భోజనం తినేవారు. ఈ భోజనం ఎవరిచ్చారు? ప్రభుపాద ఒక మందుల కంపెనీ ప్రతినిధి. 50 సంవత్సరముల వయసు వచ్చింది. జీవితంపై విరక్తి కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుని స్మరించడానికి పూనుకొన్నారు. భాగవతాన్ని ఆంగ్ల భాషలో అనువదించారు. కొందరి వ్యాపారవేత్తల ఆర్థిక సహాయంతో గ్రంథాన్ని ముద్రించి ప్రచురించారు. ఇంటింటికి వెళ్ళి ఆ గ్రంథాన్ని అమ్మేవారు. అప్పటికి ఆయనకు 60 సంవత్సరాల వయసు. ఇక భగవాన్ శ్రీకృష్ణ బోధనలు ఇతర దేశాలను వ్యాప్తి చేయాలనే వాంఛ పెరిగింది ఆయనలో. ఆయన నిజాయితీని, భక్తిని అర్థం చేసుకున్న కొందరు వ్యాపారవేత్తలు తప్ప భారతదేశంలో వారెవరో తెలియదు. తాను అమెరికా వెళ్ళడానికి సహాయం చేయమని మరొక వ్యాపారవేత్తను అర్థించారు. ఈ 60 సంవత్సరాల వయసులో నీవు ఏమి చేయగలవు, ఏమి సాధించగలవు అని ప్రశ్నించారు. దానికి నాకు ఏమీ చేయాలని లేదు, కానీ భగవంతుడే నన్ను ప్రోత్సహిస్తున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు, ఏదో చేయమని విదేశాలకు వెళ్ళమంటున్నాడు భగవంతుడు. ఆ కారణం చేతనే విదేశాలకు పోదలిచాను అని సమాధానమిచ్చారు శ్రీ ప్రభుపాద. ఎట్లాగో ఆ వ్యాపారవేత్త ప్రభుపాదను రవాణా నౌకలో ఎక్కించారు. అందు ప్రయాణం అంటే ఖర్చు తక్కువ. ప్రయాణం మధ్యలో నడి సముద్రం దాటాక ప్రభుపాదకు గుండె నొప్పి వచ్చింది. నేను భగవంతుని కార్యమై బయలుదేరి పయనిస్తున్నాను, అంతా బాగానే ఉంటుంది అని మనస్సును దిటవు చేసుకున్నారు. అమెరికా దేశంలో అడుగుపెట్టి పని వెంటనే ప్రారంభించారు. వారి భాగవత ప్రవచనం కొద్దిమంది అమెరికా వాసుల సమక్షంలో జరిగింది. శ్రీకృష్ణుని గురించి ప్రబోధించారు. ఆయన ఇతరులను ఆకట్టుకునేటువంటి వక్త కాదు. అయినా ఏదో తెలియని ఆవేశం ఆయనను ఆవరించింది. భావోద్వేగంతో శ్రీకృష్ణుని గురించి మాట్లాడారు. భక్తి పరవశంతో కన్నీరు కార్చారు. అది ఆయన ఘనత కాదు. ఎందరో వారి భాషణలను విన్నారు, ప్రభావితులయ్యారు. 5 ఏళ్లలో ఒక గొప్ప భక్తి ఉద్యమం తయారైంది. అది సాధ్యమని ఎవరూ నమ్మలేరు. ఎవరైనా అమెరికా వెళ్ళి భక్తి పరవశంతో నాట్యం చేయగలరా? అక్కడ గోశాలను ఏర్పాటు చేయగలరా? ప్రాతకాలం 4 గంటలకే మేల్కొనమని అక్కడి భక్తులకు చెప్పగలమా? ప్రతి నగరంలో ప్రభుపాద శ్రీకృష్ణ చైతన్య సంస్థ శాఖలను స్థాపించారు. అక్కడి భక్తులందరూ హిందూ జీవనాన్ని అవలంబించారు. దీనికంతా బాధ్యులెవరు? శ్రీకృష్ణ చైతన్య సంస్థను ప్రారంభించిందెవరు? స్థాపించిన 12 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మనులో ఐక్యమయ్యారు. ఒకసారి ఊహించుకుంటే అది మన దేశం కాదు, మన సంస్కృతి కాదు. బృందావనంలో భక్తులు ఎట్లాగ జీవించారో అదే జీవనాన్ని ఇక్కడ కూడా జీవించారు. అరటి ఆకు విస్తరిలో భోజనం చేసేవారు. ఆయన భుజించిన అనంతరం అక్కడి అమెరికన్ భక్తులు వారి విస్తరిలోని ఉచ్ఛిష్టాన్ని ప్రసాదంగా స్వీకరించి భుజించడానికి ఎగబడేవారు. ఇది ఊహకందనిది. భగవాన్ శ్రీకృష్ణుని భక్తుల గురించి ఎంతో ప్రచారం చేశారు. అది శ్రీ ప్రభుపాద చేయగలిగారు. భగవంతుడే ఆయనలో ఉండి చేయించారు.
అట్లాగా పుట్టిందే ఆ సంస్థ. ఆ ఉద్యమం మరో కోణం నుండి ఆలోచించలేము. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక అపూర్వమైన వ్యక్తి. రామకృష్ణ మఠంలో ఏం జరుగుతున్నదో దానిని విమర్శించకూడదు. శ్రీరామకృష్ణులను విమర్శించుట తగదు. శంకరులను, శ్రీరమణులను విమర్శించుట తగదు. ఒక సంస్థ అంటే అందున్న వారికి ఒక బాధ్యత, ఒక బరువు. మనం అచ్చటికి వెళ్ళి ఏదో చూసి దానిని ఉద్ధరిస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం. మనం ఆశ్రమాలకు వెళ్ళడం కేవలం శాంతి కొరకే, అంతేకాని విమర్శించి మనమేదో చేయగలుగుతామని కాదు. రమణ మహర్షి దర్శనానికి వచ్చే వారందరూ ఫలములను సమర్పించేవారు. పోను అవి ఎక్కువై భోజ సమయంలో వాటిని అందరికీ పెట్టేవారు. ఇచ్చిన ఫలములను సక్రమంగా వినియోగించారా లేదా అని ఆరా తీయకూడదు. భగవాన్ ఒకసారి భక్తులు సమర్పించిన క్షణమే వారి పని పూర్తి అయినట్లే. మిగతాది ఆశ్రమం వారు చూసుకుంటారు. ఇది మన సంస్కృతి. దేవాలయానికి వెళ్ళి పూజార్చనలు చేయిస్తాము. పుష్పములు, ఫలములు ఇస్తాము. పూజానంతరం కొన్ని పుష్పములు, ఫలములు తిరిగి మనకు ఇస్తారు. ఇతర భక్తులకు కూడా ప్రసాదంగా పంచుతారు. ఇట్లాగ మనకు ఇచ్చినదే ప్రసాదం అంటాం. ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తాం. ప్రసాదం అంటే సంతోషము, సంతృప్తి. భక్తి వేదాంత ప్రభుపాద ఎట్లాగ భగవంతునిచే ఆ పనికి ఎన్నుకోబడ్డారు. ఇంగ్లాండ్ నుండి ఒక ప్రొఫెసర్ వచ్చారు. ఆయన లక్నో విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. రోనాల్డ్ నాక్స్ ఆయన పేరు. ఆయనకు ఒకనాడు శ్రీకృష్ణ భగవానుపై ప్రేమాభిమానాలు కలిగినాయి. భజనలలో పాల్గొనేవారు. సన్యాసం తీసుకున్నారు. కృష్ణ ప్రేమ్ అని పేరు మార్చుకున్నారు. కృష్ణ భజనలను పాడుకుంటూ ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు. ఇది భారతదేశపు స్వాతంత్రానికి ముందు జరిగింది. ఆంగ్లేయులకు అతనిపై ద్వేషం కలిగింది. నీవు ఆంగ్లేయుల సంస్కృతికే మచ్చ తెచ్చినావు అని నిందించారు. ఆంగ్లేయులు భారతదేశపు ఆచార వ్యవహారాలను పాటించేవారు. ఆయనది పసివాని అమాయకత్వం వంటిది. ఒకమారు శ్రీ భగవాన్ రమణుల దర్శనార్థం వచ్చారు. వారు శ్రీ దిలీప్ కుమార్ రాయ్ మంచి మిత్రులు. కృష్ణప్రేమ్ మహర్షి ముందు ఆసీనులయ్యారు. ఎంతో మంత్రముగ్ధులయ్యారు. అపారమైన శాంతిని భగవాన్ సన్నిధిలో అనుభవించారు. ఆ శాంతితో పాటు ఆయనలో ఒక ప్రశ్న ఉదయించింది. ఏమా ప్రశ్న? నీవెవరవు అనే ప్రశ్న వదలక ఆయనను వెంటాడుతుండేది. ఆశ్చర్యపడ్డాడు. నేనెవరు ఏమిటి? నేను కృష్ణప్రేమ్ని. ఆ ప్రశ్న తాకిడికి తట్టుకోలేకపోయారు. వెంటనే హాలు వదిలి బయటకు వెళ్ళిపోయారు. తనలో తాను ఇట్లా అనుకున్నారు. నేను శాంతి కొరకు ఇక్కడికి వచ్చాను, బదులుగా వీరు నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు అని వాపోయారు కృష్ణప్రేమ్. మర్నాడు తిరిగి హాల్లోనికి ప్రవేశించారు. ఇదా మీరు చేస్తున్నది అని భగవాన్ను ప్రశ్నించి కళ్ళు తెరిచారు. భగవాన్ వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని నీవెవరవు అని ప్రశ్నించారు తనలోనే. కొంత సమయం అనంతరము కళ్ళు తెరిచి చూడగా భగవాన్ అదృశ్యమయ్యారు. అదొక వింత అనుభవం. ఆ అనుభవాన్ని శ్రీ దిలీప్ కుమార్ రాయ్తో పంచుకున్నారు. అదొక మాయ అని భావించారు. కొన్ని మార్లు కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవటం చేశారు. ఈ తడవ చూస్తే భగవాన్ సోఫాపై కూర్చొని ఉండడాన్ని చూశారు. తన ఆరాధ్య దేవత శ్రీకృష్ణుల దర్శనం కొరకు వాంఛించారు. వెంటనే శ్రీ భగవాన్ బదులు శ్రీకృష్ణుల దర్శనం కలిగింది. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఈ అనుభవాన్ని ఇచ్చారు కృష్ణప్రేమ్కి శ్రీ భగవాన్ రమణ. కృష్ణప్రేమ్ అడగకనే ఈ అనుభవాన్ని గ్రహించారు. అది కూడా అనుకోకుండా జరిగిన అనుభవం. ఇంతకీ కృష్ణప్రేమ్ ఏమని ప్రశ్నించారు? నీవెవరవో అని ప్రశ్నించారు. అంతే శ్రీరమణ ఒక అపురూపమైన అనుభవాన్ని అనుగ్రహించారు. మరొక కారణం, అప్పటికే కృష్ణప్రేమ్ ఒక పరిపక్వత చెందిన భక్తుడు. కృష్ణప్రేమ్ కొన్ని సంవత్సరాలు జీవించి చివరకు ఆల్మోరాలో శరీరాన్ని వదిలారు. మనకు తెలియదు ఎప్పుడు మన మీద ఆ అనుగ్రహం కురిపిస్తారో అని. ఎవరిని ఎన్నుకొని వారికి అనుగ్రహం వర్షం కురిపిస్తారో ఎవరు ఎరుగగలరు? ఈ విధంగా జరగాలని మనం ఎదురు చూస్తాం, కానీ అట్లాగా జరగదు. మనకు తెలియకుండా అనుకోని ఒక సమయం, ఊహించని ఒక క్షణం అది మనకు కలిసి వస్తుంది. కనుక అర్హత లేదని, ఒకరు అనర్హుడని చెప్పడానికి మనం ఎవరు అర్హులో మనం చెప్పలేం. మనం మన సాధనా మార్గంలో ముందుకు పోవటం లేదని విచారించవలసిన అవసరం లేదు. నీ ఆధ్యాత్మిక పురోగతిని గురించి నీవు చింతించకు. అది సూర్యోదయం వంటిది. అంధకారంగా ఉన్న సమయం తటాలున వెలుతురు జనిస్తుంది. సూర్యోదయం వలె అగుపిస్తుంది. ఎందరో యోగులు, ఋషుల చరిత్రలే మనకు తార్కాణం. ఒకరి మనస్సు అజ్ఞానాంధకారమయమైనా సరే, భగవాన్ అనుగ్రహిస్తే చాలు, జ్ఞానమనే క్రొవ్వొత్తిని చూపిస్తే చాలు, అంధకారం మాయమవుతుంది.
ఇది మనకు కావాలనుకున్నప్పుడు జరగదు. అది రమణుల సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మనం నమ్మకం విశ్వాసంతో వేచి ఉండవలసిందే. మనం ప్రభుపాద, రొనాల్డ్ నాక్స్ జీవితాలను గమనిస్తే ఇదే మనం గ్రహించగలం. అట్లాగే శ్రీ అరవింద ఘోష్, అప్పుడు వారు 10 ఏళ్ల వయసు బాలుడు. అతనికి ఏ భాష రాదు. మాతృభాష అయిన బెంగాలీ కూడా సరిగ్గా రాదు. అరవిందుల తండ్రి చాలా ఖచ్చితమైన మనిషి, చాలా కఠినంగా ఉండేవారు. బెంగాలీ భాష మాట్లాడకూడదనేవారు ఆయన. అరవిందులకు ఇంగ్లీషు బోధించమని ఒక ఆంగ్ల బోధకుని నియమించారు. అతనిని ఆంగ్లేయ పద్ధతిలో పెంచమని చెప్పారు. అరవిందులను ఇంగ్లాండ్ పంపించారు. వారు తమ 21వ ఏట భారతదేశానికి తిరిగి వచ్చారు. మాతృభూమిపై కాలిడగానే ఏదో తెలియని స్వేచ్ఛను అనుభవించారు. అట్టి అనుభవం మరెక్కడా లభించలేదు. ఈ భరతభూమిలో ఒక అద్భుత శక్తి ఒకటి ఏదో ఉందని మాత్రం గ్రహించారు. సంస్కృతం, బెంగాలీ నేర్చుకున్నారు. తదనంతరం ఒక విప్లవకారుడయ్యారు. వారిని అలాపూర్ కారాగారంలో బంధించారు. ఒకమారు అలాపూర్ కారాగారంలో 2 వ్యక్తులను కలిశారు. అదే ఆయన జీవితంలో తీసుకొచ్చిన ఒక మలుపు. ఒక ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలికింది ఆ మలుపు. నేను ఎందుకు ఉన్నాను ఇక్కడ? ఈ దేశాన్ని ఈ సంకెళ్ల నుండి విడిపించాలి, కానీ నా వల్ల కాదు. కారణం ఈ కారాగారంలో బంధింపబడ్డాను అని వాపోయారు. ఇనుప కటకటాల గుండా బయటికి తొంగి చూశారు. కటకటాలు కనపడలేదు. బదులుగా భగవాన్ శ్రీకృష్ణుల వారు దర్శనమిచ్చారు. జైలు వార్డెన్ కనపడలేదు, కానీ కృష్ణులే కనపడ్డారు. అన్నిటియందు కృష్ణుడే కనిపించారు. కృష్ణునే చూశారు. సర్వం కృష్ణం జగత్. ఆ క్షణం అరవిందుల వారికి ఇట్లాగ మనసులో మొదలింది. భగవాన్ శ్రీకృష్ణ నాకు ఇచ్చిన సందేశం ఇదే. నా దేశపు స్వాతంత్రం కాదు నాకు ఆదేశించింది. ఈ దేశపు ప్రజలను మోక్షాన్ని కలిగించాలి. అందుకే శ్రీకృష్ణులు నాకు దర్శనమిచ్చారు. వారిలో ఒక దృఢమైన నమ్మకం కలిగింది. కొన్ని నెలల్లో వారు పాండిచ్చేరి చేరారు. అక్కడితో ఒక అధ్యాయం ముగిసింది. ఎవరూ వారిని చూడలేదు. భగవంతుడు ఆయనకు మరొక అధ్యాయాన్ని ప్రారంభించారు. మరొక ధ్యేయాన్ని కలుగజేశారు. ఏవో కొన్ని ముఖ్యమైన దినములలోనే వారు ప్రజలకు కనబడేవారు. కనుక భగవంతుడు ఎవరిని ఎట్లాగా ఎన్నుకుంటాడో మనకు తెలియదు. నీ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించు, వేచి ఉండు. నిన్ను ఎట్లాగా ఉపయోగించుకోవాలో ఈశ్వరునికి తెలుసు. అంతేగాని నీవు ఇష్టపడినట్లు కానీ నీవు కావాలనుకున్నట్లు కాదు అని భగవాన్ అనేవారు. శ్రీ వివేకానందులకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలని కోరిక ఉండేది కాదు. కొంతమంది ధన సహాయం చేసినా నిరాకరించారు. విదేశాలకు వెళ్ళాలని తనకు భగవంతుని నుండి పిలుపు రాలేదన్నారు. కొన్నేళ్ల తర్వాత ఒకనాడు మెడ్రాసులో తన మంచంపై పడుకొని ఉన్నారు. ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీరామకృష్ణ పరమహంస సముద్రంపై నడుస్తూ తనని పిలవడం కలలో చూశారు. ఆ కలే తనకు పిలుపు అయిందని, ఇక తన గురువుల బోధలను ప్రపంచం అంతటా వ్యాప్తి చేయాలని అన్నారు. వాస్తవానికి వారికి విదేశాలకు వెళ్ళాలనే వాంఛ లేదు, మాట్లాడాలనే కోరిక లేదు. ఎప్పుడూ మౌనంలో ఉండడానికే ఇష్టపడేవారు. తమ గురువులైన శ్రీరామకృష్ణ పరమహంసతో, నాకు ప్రవచనాలు చేయడం ఇష్టం లేదు, మౌనం అంటేనే ఇష్టం. మీరు నాకు అనుభవాన్నిచ్చారు కదా అని అన్నారు. బదులుగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, తాళం చెవులు నా చేతులలో ఉన్నాయి. నీ పని వేరు. నీవు చేయవలసింది చాలా ఉంది. ఒకసారి పని పూర్తి అయిన తర్వాత వెంటనే ఈ లోకం నుండి నిష్క్రమిస్తావు. శ్రీ వివేకానందులు గురువాక్య పరిపాలన చేశారు. కనుక మనం కోరడం, ఆశించడం కాదు, ఏ పని చేయాలో ఏది చేయకూడదో అంతా ఆ చైతన్య శక్తి నిర్ణయిస్తుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.